ఏదైనా వాక్య ధ్యానం కొరకు ఐజయా చాప్టర్ 46 వర్స్ 4, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుని వాడను నేనే. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మీరు మాట్లాడి మమ్మలను దర్శించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువారు ఆయన ముదిమి వచ్చు వరకు, అనగా ముసలితనం వచ్చు వరకు మనల్ని ఎత్తుకునేటటువంటి దేవుడై ఉన్నారు. సహజంగా భౌతిక సంబంధమైనటువంటి జీవితంలో ముసలితనము అది ఆఖరి దశ. అయితే అట్టి పరిస్థితులలో అనేక మంది తమ బిడ్డల చేత, బంధుమిత్రుల చేత, కుటుంబీకుల చేత, చిన్న వయస్కుల చేత అనేక విషయాల్లో తృణీకారం పొందుతూ ఉంటారు. పలు మాటల చేత వారిని బాధ పెట్టేవారు మరి కొందరు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళికి ఆయన ఆధారభూతుడైనటువంటి దేవుడై ఉన్నారు. గనుకనే ఆయన వారిని ఎత్తుకునేటటువంటి వారు, అనగా పలు రీతులుగా ఆయన వారికి సహాయం చేస్తారు. ప్రేమించాల్సినటువంటి వారు దూరమైనప్పటికీ వారిని ప్రేమించేవారిని, ఆదరించేవారిని, ధైర్యపరిచేవారిని, బలపరిచేవారిని వారి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నారు. Psalms 48, 14th stanza, 48వ కీర్తన 14వ చరణం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును అని చెప్పి ఇక్కడ కోరా కుమారులు చెప్పుటను మనం గమనించగలం. నిజమే, ఈ జీవిత అంతం వరకు మన ప్రభువారు ఆయన మనల్ని నడిపించేటటువంటి దేవుడై ఉన్నారు. Psalms 115, 13th stanza, 115వ కీర్తన 13వ చరణం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును అని మనం చూస్తూ ఉన్నాం. నిజమే, వయసు ఏదైనప్పటికీ దేవుని పట్ల భయభక్తులు ఆయా కాలాలకు దేవుడు అనుగ్రహించే ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని మనం పొందటానికి కారణమై ఉంది అనే విషయాన్ని ఈ సమయంలో తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. గనుకనే Psalms 92 verse 12, 92వ కీర్తన 12వ చరణంలో రాయబడినటువంటి మాట, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. 15th stanza, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అనగా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల్లో వారు చిగురు పెట్టువారుగా ఉండి, భక్తి విషయాల్లో ప్రభువులో ఎల్లప్పుడూ పచ్చగా, అంటే ఎండిన స్థితి కాకుండా ప్రభువులో ఎల్లప్పుడూ జీవము కలిగినటువంటి వారిగా జీవించేటటువంటి ఆధ్యాత్మిక లక్షణాలు వారి జీవితాల్లో గొప్ప మేలులు చేయగలవు అనేటటువంటి విషయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు, మరి విశేషంగా పెద్దవారు, మీ వృద్ధాప్య దశలో బాధను, వేదనను, చింతను మీరు కలిగి ఉన్నారా? లోక సంబంధమైనటువంటి పలు విషయాల గురించి ఆలోచన చేస్తూ మీరు వేదంతో ఉన్నారా? ఈ దినం ప్రభు తట్టునకు చూడండి. నిశ్చయంగా మీరున్నటువంటి ఈ ముదిమి వయసులో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మిమ్మలను విడిచిపెట్టడు. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 2 verse 36, 37, 38. లూకాసు వార్త 2వ అధ్యాయము 36, 37, 38 వచనాలు. అక్కడ అన్న అనేటటువంటి ఒక ప్రవక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆమె బహుకాలము గడిచినటువంటి స్త్రీగా ఉండుటను, 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాక ఆమె యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్నటువంటి వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచూ ఉండటం కూడా ఇక్కడ మనం గమనించగలం. దైవ సంబంధమైనటువంటి విషయాలలో
దేవుడు మనకిచ్చినటువంటి దీర్ఘాయును బట్టి మనము అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నిశ్చయముగా ఎవరు మన చేయి విడిచినా ప్రభు మనల్ని ఎత్తుకునేటటువంటి వారై ఉన్నారు. ఇటు గొప్ప ఆదరణను మనకు సెలవిచ్చినటువంటి దేవుడు, ఆయన మనల్ని విడువరు, నిశ్చయముగా మేలు చేస్తారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులగునట్లు నేడున్న ఈ మీ వయసులోనే ప్రభువుకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ప్రభు కొరకు జీవించండి. ఎవరి వైపు చేయి చాపినా మనలను ఆదరించలేని పరిస్థితులు మనకు ఏర్పడినప్పుడు నేడు ఆయనను ప్రేమించుట చూచినటువంటి దేవుడు ఆయన మనల్ని విడువక ఆ కష్ట పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో మనకు మేలు చేసి నెమ్మది సమాధానం కలిగినటువంటి స్థితిని ఇవ్వగలరు. అంత మాత్రమే కాక మన ఆత్మ ఎల్లప్పుడూ ప్రభువుతో ఉండే ఆ నిత్య రాజ్యమునకు మనల్ని పాత్రులుగా చేయగలరు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు అందరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మానవ జీవితంలో పలు పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి, కానీ అన్ని కాలాల్లో నీవు మాకు దేవుడు ఉన్నందుకు మీకు స్తోత్రాలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. పెళ్లి రోజు మరి పుట్టినరోజు నేడు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి. మా జీవిత అంతమందు మేము సమాధాన సంతోషాలతో ఉండాలంటే మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రవర్తించి అటు దీవెనకరమైనటువంటి జీవితకాలం పొందటానికి సహాయం చేయండి. నేడు దాని దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక. ఆమేన్.